ఎమ్మెల్సీ ఎన్నికలు రాయలసీమలో రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడం చాలా ఆసక్తిని రేపుతోంది. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో రాజకీయం వేడెక్కింది. పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపును రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నువ్వా నేనా అంటున్నారు. అనంతపురం, కడప, కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ నుంచి కేజే రెడ్డి, వైసీపీ నుంచి గోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. వామపక్షాలు, ప్రజా సంఘాల మద్దతుతో ప్రస్తుత ఎమ్మెల్సీ గయానంద్ ఇండిపెండెంట్గా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాసులు శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గానికి టీడీపీ నుంచి బచ్చల పుల్లయ్య, వామపక్షాలు, ప్రజా సంఘాల తరపున కత్తిరెడ్డి నరసింహారెడ్డి పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి ఎవరిని బరిలోకి దింపకపోవడంతో కత్తిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతిచ్చే అవకాశం కనపడుతోంది. ఈ నియోజకవర్గంలో పట్టభద్రుడు సుమారు 2,40,000 మందికి పైగా ఓటర్లున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 18,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. రాయలసీమ అభివృద్ధి తమ ఎజెండా అంటూ అభ్యర్థులు ఎవరికి వారుగా తమ ప్రాధాన్యతలను వివరిస్తున్నారు. ఎన్నో వనరులున్న అభివృద్ధికి నోచుకుని సీమను పరిశ్రమల నిర్మాణంతో అభివృద్ధి చేస్తామని కేజే రెడ్డి చెప్పారు. సీమ సమస్యలపై గతంలోనూ పోరాటం చేశామని, భవిష్యత్తులో తమ ఎజెండా రాయలసీమ అభివృద్ధి అని గయానంద్ అంటున్నారు. టీడీపీ పాలనలో సీమ ఎడారిగా మారిందని, నిధులన్నీ 2 జిల్లాల్లోనే ఖర్చు చేస్తున్నారని, నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి జరగాలంటే వైసీపీని గెలిపించాలని గోపాల్ రెడ్డి అన్నారు. ఏ ఇండస్ట్రీస్ ఇక్కడికి తీసుకురావాలనో ఒక రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఏ ఇండస్ట్రీ వస్తే బాగుంటుందని చెప్పేసి దాంట్లో భాగంగానే ఆల్రెడీ మావి 3 ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. ఒకటి అనంతపురం జిల్లాలో ఎల్సినా రాగమీర్ ఎలక్ట్రానిక్ పార్క్, ఒక 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఒక మెగా ఫుడ్ పార్క్ చేస్తున్నాం కర్నూలు సమీపంలో. మన రాయలసీమ మన పిల్లలు అనే నినాదంతో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమలో ఉంటున్న ప్రజలకు నీళ్లు కావాలి, పరిశ్రమలు కావాలి, ఉపాధి కావాలి, అదేవిధంగా మంచి స్కూలు, మంచి ఆసుపత్రి కావాలి. వీటి కోసం పోరాటం చేయడమే భవిష్యత్తులో ఎమ్మెల్సీగా నా ఎజెండాగా ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరగలేదు. ఇది మనకు ముఖ్యమైనటువంటి ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా గెలుపు సాధించి తీరాల్సిందే. సాధించకపోతే మన రాష్ట్రము ఒక ఎడారిలా మారిపోయే అవకాశం ఉంది. ఏ ఎన్నికలు జరిగినా కూడా రాయలసీమ వెనుకపాడుతనం, రాయల పేర్లను వాడుకోవడం రాజకీయ పార్టీల నేతలకు అలవాటుగా మారింది. సాధారణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలే ఇప్పటివరకు నెరవేరకపోగా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సీమ అభివృద్ధి ఎజెండా అంటూ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.